హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే సండే స్పెషల్ మటన్ కర్రీ చేసామండి. ముందుగా మటన్ శుభ్రం చేసుకున్న తర్వాత ఇందులో తగినంత కారము, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, ఆయిల్ వేసేసుకోవాలండి. మేమైతే ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి, సాల్ట్ కొంచెం కొంచెం వేసుకున్నామండి. నెక్స్ట్ తాలింపులు కూడా వేసుకుంటాము. తర్వాత దీన్ని ఒక అర్ధగంట లేదా గంట మంచిగా క్యాప్ పెట్టేసుకొని పక్కన ఉంచుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఒక బౌల్ తీసుకుని అందులో 2 or 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు పువ్వు ఇవన్నీ వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అవి మంచిగా వేగుతున్నాయి కదా, వేగిన తర్వాత అందులో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి మంచిగా వేగాలి. వేగిన తర్వాత నెక్స్ట్ అందులో పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం ఇవన్నీ వేసేసుకోవాలి. తాలింపుగా టేస్ట్ బాగుంటుందండి. వేసుకున్న తర్వాత మేము ఇప్పుడు ఇందులో పసుపును యాడ్ చేస్తున్నాము. నేను ముందు చెప్పినా కదండి, మేము అందులో తక్కువ వేసినామండి. మటన్ మ్యాగ్నేట్ చేసాం కదా, తక్కువ వేసాం కదా. నెక్స్ట్ ఇందులో మేము కొంచెం యాడ్ చేస్తున్నామండి. సో అల్లం వెల్లుల్లి పసుపు కూడా ఇందులో వేసేసాము. వేసిన తర్వాత మనం కలిపి పెట్టుకుని ఉంది కదండి మటన్ కర్రీ, మ్యాగ్నేట్ చేసిన మటన్ ఉంది కదండి, సో అది మొత్తం ఇందులో వేసేసుకోవాలి. వేసిన తర్వాత మొత్తం కలుపుతూ ఉండాలి. మంచిగా కలిపిన తర్వాత క్యాప్ పెట్టేసుకోవాలి. క్యాప్ పెట్టిన తర్వాత అది మంచిగా ఆయిల్లో మంచి మొత్తం వేగాలి కదా. సో వేగిన తర్వాత మనము క్యాప్ తీసేసుకోవాలి. క్యాప్ పెట్టేసుకోవాలి. 5 minutes తర్వాత క్యాప్ తీసిన తర్వాత ఇందులో ఇప్పుడు మంచిగా అది ఆయిల్ మంచిగా పైకి తేలింది కదా. తర్వాత కొంచెం సాల్ట్ కూడా ఇందులో యాడ్ చేసినాము. తర్వాత ఒక వాటర్ పోసుకోవాలి కొంచెం తగినంత. పోసుకున్న తర్వాత ఇది మటన్ కదా, సో లేటు ఉడుకుతుంది కదా. 10 or 15 minutes మనం క్యాప్ పెట్టేసుకొని ఉంచుకోవాలి. తర్వాత క్యాప్ తీసేస్తే మటన్ కర్రీ రెడీ అవుతుందండి. సో లాస్ట్కి అయితే ధనియాల పొడి కొంచెం మళ్ళీ కొంచెం వేసుకోవాలి లైట్గా. సో కొత్తిమీర వేసేసుకోవాలి. మటన్ కర్రీ రెడీ అవుతుందండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ మరి.